చెర్ల అద్భుతం చేయబోతున్నాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. బనకచెర్ల ఆంధ్ర దోచుకుపోతుందని తెలంగాణ చెప్తోంది. ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారని అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే జగన్ మీదన తీవ్ర ద్వేషంతో వ్యవహరిస్తూ వచ్చినటువంటి పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఆలోచనా పరుల వేదికలో ఒక కీలకమైనటువంటి స్పీచ్ ఆయనతో పాటుగా పలువురు కలిసి ఇచ్చుకొచ్చారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో రాయలసీమలో కొత్తగా సాగే ఆయకట్టు ఏది ఉండదట. పైగా రాష్ట్రం కృష్ణా జలాల్లో 200 టీఎంసీల మీద హక్కు కోల్పోతుందట. ఇది మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు చేసినటువంటి ప్రకటన. ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలు కూడా కరువులో ఉండిపోతాయి అంటూ ఆలోచన పరుల వేదిక తరపున బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. పట్టిసీమ కాలువను పెద్దది చేసి 38,000 క్యూసెక్కులు నీరు పంపిన, మరో సమాంతర కాలువ నిర్మించిన, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నది నిండుగా ప్రవహిస్తే విజయవాడకు వరద ముప్పు తప్పదు. 18.5 కిలోమీటర్లు వెలుగొండ సొరంగం 30 ఏళ్ల నుంచి పూర్తి చేయలేదు. ఇప్పుడు నల్లమల్ల కొండల్లో నుంచి 3 ఏళ్లలో 26 కిలోమీటర్ల సొరంగం ఎలా తవ్వగలరు? ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 1225 అడుగుల ఎత్తుకి 23,000 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోయాలి. బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించి తిరిగి దాన్ని వాగులు, పెన్నా ద్వారా సోమశిలకు తీసుకెళ్లడం, విద్యుత్ ఇతర ఖర్చులను వృధా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రస్తుత ప్రభుత్వాలకి అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతోంది. అందుకే వైకాపా కూడా ప్రశ్నించడం లేదు. 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు ప్రజలు, మేధావులు, నిపుణులతో ప్రభుత్వం చర్చించాలి. అనుమతులు లేకుండా ఎగురు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకోవాలి కదా అంటూ ఏబి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సీఎం ప్రసంగాలు 3,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోందని చెప్తున్నారు. కానీ 500 టీఎంసీలకు మించి సముద్రంలోకి వెళ్ళడం లేదా నీటిపారుదల రంగ నిపుణులు లక్ష్మీనారాయణ చెప్పారు. అసలు నికర జలాలు ఎన్ని ఉన్నాయో ముందు నిర్ధారణ చేయాలని సూచించారు. నీటిపారుదల శాఖ విశ్రాంతి ఇంజనీర్ కంబంపాటి పాపారావు మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, విశ్రాంతి ఇంజనీర్లు కలిసి ఈ ప్రాజెక్టును బూచిగా చూపి కృష్ణా జలాల్లో ఏపీ వాటా తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇది కీలకమైనటువంటి అంశం.